మరొక బిగ్ న్యూస్ చూస్తున్నాం. జనాలకు షాక్ ఇస్తుంది గులాబీ సర్కార్. సామాన్యుడికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేయగా స్లాబ్ల గోల్మాల్తో ఆగమాగం చేస్తున్నారు. ఇప్పటికే పేదోడి నడ్డి విరిచిన టీ సర్కార్ కనిపించకుండా బిల్లు బాదుతూ కేసీఆర్ కరెంటు బిల్లు విధానంలో భారీ మార్పులు చేసుకొస్తూ 100 యూనిట్లకు పైన ఒక్క యూనిట్ పెరిగినా కూడా ఇక పూర్తి స్థాయిలో భారీ వడ్డనైతే పెరగబోతుంది. ఇక విద్యుత్తో పాటు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచుతూ సామాన్యుని నడ్డివిరిచే విధంగా టీ సర్కార్ ముందడుగులు వేస్తుంది. కేసీఆర్ స్పీడ్గా తిరుగుతున్న విద్యుత్ మీటర్లు ఉమ్మడి ఏపీలో టీడీపీ హయాంలో విద్యుత్ పోరాటాలు ఎలాగైతే జరిగాయో ఇప్పుడు కూడా ఆ విధంగా చంద్రబాబు బాటలోనే కేసీఆర్ పయనిస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచడంతో సామాన్య ప్రజల నుంచి అయితే ఖచ్చితంగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. అప్పుడు చంద్రబాబుకు జరిగినట్టే ఇప్పుడు కూడా విద్యుత్ సామాన్యుల నుంచి ఆ రకమైనటువంటి ఘటనలు కూడా పునరావృతం కాబోతున్నాయనేటువంటి విధంగా చర్చ కొనసాగుతుంది. ఆ రోజు బషీర్బాగ్ ఘటనకు సంబంధించి వ్యతిరేకంగా కేసీఆర్ గలం విప్పారు. మరి నేడు చంద్రబాబు విధానాలను అవలంబిస్తూ కేసీఆర్ కరెంటు ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఛార్జీలు పెంచితే కేసీఆర్ మెడలు వంచుతామంటూ ఇప్పటికే బండి సంజయ్ కూడా ప్రకటించారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఈరోజు ఛార్జీల పెంపుకు సంబంధించి విద్యుత్ ఛార్జీలే కానీ మిగతా ఛార్జీలన్నీ కూడా భారీ ఒడ్డునకు టీ సర్కార్ ముందుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఏ రకమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పటికే ప్రజల ఆగ్రహంతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడింది, కానీ విధానాలు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఏ విధానాలను అయితే అవలంబించారో, ఏ అభివృద్ధి నమూనాను అయితే అవలంబించారో అదే అభివృద్ధి నమూనాను తెలంగాణలో అమలవుతుందని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఏ రకంగానైతే విధానాలు రూపొందించి అమలు చేశారో ఇప్పుడు కూడా అదే విధానాలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఇంత మాత్రానికి ప్రత్యేక తెలంగాణ వచ్చిన ఉపయోగం ఏంటి అన్న ఒక అభిప్రాయం మాత్రం సామాన్యుల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయి, మా మీద ఎటువంటి పన్ను భారాలు ఉండవు, ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది, మాకంతా ఉద్యోగాలు కల్పిస్తుంది అని చెప్పి ప్రజలు ఆశపడ్డారు. అంటే నీళ్లు నిధులు నియామకాల అన్న అంశం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 7 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ ఆ సమైక్య పాలకులు అవలంబించిన విధానాలనే తెలంగాణ ప్రభుత్వం అవలంబించడం మనము కనిపిస్తూ ఉంది సాయి. అందులో భాగంగానే ఏ రకంగానైతే 1998 నుంచి 2001 వరకు చంద్రబాబు నాయుడు, అప్పటి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రకంగానైతే ప్రజల మీద విద్యుత్ ఛార్జీల పెంపు భారాలను మోపాడు, దాని తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపు భారాన్ని కూడా ప్రజల మీద మోపాడు. అప్పుడే తెలంగాణ, మరీ ముఖ్యంగా తెలంగాణ వెనుకబాటుకు గురైంది కాబట్టి ఇక్కడ మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలను తెలంగాణ ప్రజానికం భరించలేదు, దాంతోపాటు ఆర్టీసీ ఛార్జీలను కూడా తెలంగాణ ప్రభుత్వం భరించలేదు అని చెప్పి అప్పుడు మొత్తం విపక్షాలు మొత్తం కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమించాయి. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన తర్వాత మనము ఆ రోజు పరిస్థితులను కనుక చూసుకుంటే కనుక అసెంబ్లీకి కూతవేటు దూరంలోని బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవటము, పోలీసులు అదుపు చేయలేక వాళ్ళ మీద కాల్పులు జరపటము, పోలీసులు గుళ్లను కురిపించడంతో 3 వ్యక్తులు మరణించారు. సో ఈ దర్మిల తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ విద్యుత్ ఉద్యమం సందర్భంగా పోలీస్ కాల్పుల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైంది. ఎందుకంటే తెలంగాణలో అప్పటికే ప్రజలు మొత్తం కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతున్నారు. కాలం కాక రైతులు పంటలు పండక దీనావస్థకు చేరుకున్నారు. తెలంగాణ ఉద్యోగాలను మొత్తం కూడా ఏపీ ప్రజలు తన్నుకపోతున్నారన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రజల మీద ఎటువంటి భారాలు ఉండవు అని చెప్పినప్పటికీ 7 సంవత్సరాలుగా ఏదో ఒక రూపంలో ప్రభుత్వము తెలంగాణ ప్రజల మీద భారాలు మోపుతూనే ఉంది. అందులో భాగంగా తాజాగా గతంలో ప్రజలకు తెలియకుండానే జలగల్లాగా విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల రక్తం తెలంగాణ ప్రభుత్వం తాగింది. తాజాగా మరోసారి విద్యుత్ ఛార్జీలను పెంచాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ప్రతి మధ్యతరగతి కుటుంబానికైతే కనీసము ప్రతి నెల 500 రూపాయల అదనపు కరెంటు బిల్లును బాధేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయి. ఒకేసారి చెప్తే ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తుంది. అందులో భాగంగా ఒకేసారి చెప్తే ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉండటంతో క్రమక్రమంగా ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లోనే, విధిలేని పరిస్థితుల్లోనే మేము ఈ కరెంటు ఛార్జీలను పెంచాల్సి వస్తుంది అన్న సమాచారాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం లీక్ చేసింది. మొన్న జరిగిన
విద్యుత్ సమీక్ష సమావేశము, దాని తర్వాత ఆర్టీసీ సమీక్ష సమావేశంలో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా శాఖలకు చెందిన అధికారులు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచకపోతే ఈ 2 సంస్థలను కూడా నడపడం కుదరదు అన్న ఉద్దేశాన్ని ప్రభుత్వము వ్యక్తపరిచి వచ్చే కేబినెట్ సమావేశంలో విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో కానీ లేకపోతే ఆర్టీసీ ఛార్జీల పెంపు విషయంలో కానీ తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అంటే ప్రభుత్వ ఆలోచన విధానం చూస్తే కనుక ఖచ్చితంగా ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు కానీ ఆర్టీసీ ఛార్జీల పెంపు భారం మాత్రం తథ్యంగా తెలుస్తూ ఉంది. ఇవన్నీ పరిణామాలు మనం గమనిస్తే కనుక సమైక్య పాలకులకు తెలంగాణ పాలకులకు ఏమాత్రం కూడా తేడా లేదు. ప్రజల మీద ఏమాత్రం కూడా కనికరం లేకుండా ప్రజల ఆర్థిక పరిస్థితులను సామాజిక పరిణామాలను దృష్టిలో ఉంచుకోకుండా ఉన్నపలంగా వాళ్ళ మీద విద్యుత్ ఛార్జీలను చంద్రబాబు నాయుడు పెంచాడు. దాని తర్వాత ఆర్టీసీ ఛార్జీలను కూడా బస్ ఛార్జీలను కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెంచింది సమైక్య పాలనలో. సో ఇప్పుడు అదే ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విద్యుత్ ఛార్జీలను కరెంట్ ఛార్జీలను దాంతోపాటు ఆర్టీసీ ఛార్జీలను పెంచడం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారికి దాని తర్వాత కేసీఆర్ గారికి ఎటువంటి తేడా లేదు. సమైక్య పాలకులకు తెలంగాణ పాలకులకు ఎటువంటి తేడా లేదు. పాలకులంతా ఒకటే. నేతలు మారారు కానీ నీతి మాత్రం అదే నీతి కొనసాగుతోంది. ప్రజలను ఇబ్బంది పెట్టే నీతే కొనసాగుతోంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రశేఖరరావు కూడా చంద్రబాబు నాయుడు బాటలోనే నడుస్తున్నారు అన్న ఆగ్రహం మాత్రం విపక్షాల్లో దాని తర్వాత ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఏ రకంగానైతే చంద్రబాబు నాయుడు ఈ ఛార్జీలు పెంచినప్పుడు రాజకీయాలకు అతీతంగా విపక్షాలు మొత్తం కూడా ఏకమై ప్రభుత్వం మీద సమరశంఖం పూరించాయి. కాల్పుల వరకు వెళ్ళినా కూడా ప్రజలు వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కుప్పకూలింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని కూడా కూలదోసేందుకు విపక్షాలు మొత్తం కూడా ఏకమయ్యాయి. నిన్న ఇందిరా పార్క్లో ఒక మహా అధ్యక్షను కూడా ఏర్పాటు చేశాయి. మరొక వైపు బీజేపీ కూడా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాడు. ఇదే ప్రధాన ఎజెండాగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కూడా కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తరహాలోనే బిల్లులు పెంచిన తర్వాత చంద్రబాబు నాయుడు సర్కార్ ఆ బిల్లులు పెంచిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వము ఏ రకంగానైతే కుప్పకూలిందో అదే రకంగా చంద్రశేఖరరావు ప్రభుత్వం కూడా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అన్న ఒక అభిప్రాయం మాత్రం మనకు వ్యక్తమవుతా ఉంది సాయి. అలాగే నరేష్, ప్రధానంగా ఈరోజు ఛార్జీల పెంపునకు సంబంధించి చూస్తే కరోనా సాకు చెప్పి ఈరోజు ఆర్టీసీ ఛార్జీలే కానీ విద్యుత్ ఛార్జీలే కానీ పెంచేందుకు ఒక కరోనా సాకు అయితే చూపెడుతుంది. సో గతంలో కూడా ఇలాంటి పరిణామాలు మనం చూసాం. ఛార్జీల పెంపుకు సంబంధించి నిర్ణయాలు తీసుకొని మీడియాకు లీకులు వదిలి తర్వాత వెనక్కి వెళ్ళేటువంటి ప్రజా ఆగ్రహాన్ని చూసిన తర్వాత సో ఇప్పుడు కూడా మరలా నెక్స్ట్ క్యాబినెట్లో నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమనుకోవచ్చు? అంటే సాయి, మనం ఇంతకుముందుగా చెప్పుకున్నట్టు ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకే సాధారణంగా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏదైనా కంపెనీ తన వ్యాపార ఉత్పత్తులకు సంబంధించి ధర పెంచుకోవాలనుకున్నప్పుడు ఉన్నపలంగా పెంచితే ప్రజలు ఆ ప్రొడక్ట్స్ను వాడకుండా ప్రత్యామ్నాయ ప్రొడక్ట్స్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మానసికంగా ప్రజలను సిద్ధం చేసేందుకు ఒక 2-3 నెలల ముందు నుంచే స్లోగా లీకేజీలు ఇస్తూ ఉంటారు. సమాచారాన్ని ప్రజలకు పంపిస్తుంటారు. ప్రజల స్పందనను బట్టి ఓకే, ప్రజలు నిజంగా కనుక మన ప్రొడక్ట్ను ఇష్టపడి ధర పెంచినా కూడా కొనుగోలు చేస్తారు అన్న సమాచారం రాగానే ధరలను పెంచుతారు. అట్లా కాకుండా ప్రజలు ఆ సమాచారం తెలుసుకుని ఎలాగూ భవిష్యత్తులో ధర పెరుగుతుంది, మనకు భారంగా మారుతుంది, మనం ఎలాగూ వినియోగించాం కదా, అప్పట్లోపు ప్రత్యామ్నాయ వస్తువుకు మనం అలవాటు పడాలి అని చెప్పి ఆ వస్తువును ఏ ప్రతిపాదిత వస్తువుకైతే ధర పెంచాలి అని చెప్పి మార్కెటింగ్ సంస్థలు భావిస్తాయో ఆ ప్రొడక్ట్ను కాకుండా ప్రత్యామ్నాయ ప్రొడక్ట్ వైపు ప్రజలు మల్లుతున్నారు అని సమాచారం వస్తే కనుక కష్టమో నష్టమో ఆ వస్తువు ధరను పెంచకుండా మార్కెటింగ్ సంస్థలు ఆగిపోతాయి, నిలిచిపోతాయి. ఇది మార్కెటింగ్ వ్యూహము. అదే వ్యూహాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక వ్యాపార సంస్థగా తెలంగాణ ప్రభుత్వము అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగానే సంకేతాలు ఇచ్చి ప్రజలను మానసికంగా సిద్ధం చేసిన తర్వాత బిల్లులను పెంచుతారు. బిల్లులు పెంచితే ప్రజలు అంటే క్రమంగా ఒక్కటేసారి కాకుండా 2-3 నెలల తర్వాత బిల్లులను పెంచుతారు. అప్పుడు ప్రజలు మొత్తం కూడా మీడియా మొత్తం కూడా ఏం భావిస్తూ ఉంటుంది అంటే గత 3 నెలలుగా ఇది ప్రజల్లో నానుతున్న అంశమే కదా, ఇందులో కొత్తదేం లేదు, ప్రజలు ఆ పెంపును భరించడానికి మానసికంగా సిద్ధపడతారు. మానసికంగా సిద్ధపడే స్థితికి ప్రజలను చేర్చిన తర్వాత కరెంటు ఛార్జీలను దాని తర్వాత ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఒక దఫా చర్చలు జరిపాము, మరోసారి కేబినెట్లో చర్చించి మేము తుది నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి సీఎం కార్యాలయం నుంచే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. అయితే సాయి, మనం ఇంతకుముందుగా చర్చించుకున్నట్టు చంద్రబాబు నాయుడు తరహాలోనే చంద్రశేఖరరావు కూడా పయనిస్తున్నాడు. అయితే గతంలో 2001లో విద్యుత్ ఉద్యమం ఆ దరిమిలా జరిగిన బషీర్బాగ్ కాల్పుల తర్వాత ప్రజలు మొత్తం కూడా ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అంటే 2001 అంటే 20 సంవత్సరాల క్రితం బషీర్బాగ్ ఆగస్టు 28, 2001లో బషీర్బాగ్లో కాల్పులు జరిగి నేటికి 20 సంవత్సరాలు ముగిసినా కూడా
పవర్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వాన్ని పవర్ నుంచి దించేశారు, పవర్ ఛార్జీలు పెంచిన పార్టీకి పవర్ లేకుండా చేశారు అన్న ఒక అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది. గత అనుభవాలు కూడా ఇదే చెప్తున్నాయి. ఎవరైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పవర్ ఛార్జీలు పెంచిన తర్వాత పవర్ కోల్పోయింది, అదే రకంగా చంద్రశేఖరరావు ప్రభుత్వం కూడా పవర్ ఛార్జీలు పెంచితే 2023 ఎన్నికల్లో పవర్ కోల్పోవడం ఖాయము, ప్రజలే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారు, పవర్ నుంచి తొలగిస్తారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజల ఆగ్రహానికి అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అంటే అధికారం కోల్పోయినా పర్లేదు, ఖచ్చితంగా పవర్ ఛార్జీలు పెంచాల్సిందే అని చెప్పి మొండి పట్టుదలతో ముందుకు వెళ్తుందా, లేకపోతే వెనక్కి తగ్గి పవర్ ఛార్జీలను పెంచకుండా జాగ్రత్తలు తీసుకుంటుందా, అప్రమత్తమవుతుందా అన్న అంశాల చర్చల నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ముందుకే వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయింది. అందులో భాగంగానే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. నెక్స్ట్ జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఎన్ని రోజుల్లో ఈ కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారు, ఎప్పటిలోపు ఛార్జీలు పెంచుతారు, ఎంత మేర పెంచుతారు అన్న అంశానికి సంబంధించి నెక్స్ట్ కేబినెట్ సమావేశం తర్వాత మనకు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ నరేష్. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతుంది. సామాన్య ప్రజలు, పేద ప్రజల ఛార్జీల భారం మోపి మరింత ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసే దిశగానే అడుగులు వేస్తుంది. దీనికి ప్రాథమికంగా అడుగులు పడ్డాయి. ఇక నెక్స్ట్ క్యాబినెట్ మీట్లో నిర్ణయం తీసుకొని భారీ ఒడ్డనైతే చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుందనేటువంటి అంశం మీద ప్రధానంగా చర్చకు వస్తుంది. అలాగే ఆ రోజు ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అనుసరించినటువంటి విధానాలనే మరలా ఈరోజు కేసీఆర్ కూడా దాని బాటలో పయనిస్తూ విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజాగ్రహానికి గురికాక తప్పదనేటువంటి విషయం కూడా ఇదొకటి మరొకటి ప్రధానంగా మనకు కనిపిస్తుంది.